మేడే 138వ ప్రపంచ కార్మికుల దినోత్సవం పెగడపల్లి మండలం కేంద్రంలోని బుధవారం 138వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే జరుపుకున్నారు. పెగడపల్లి అంబేద్కర్ ప్రధాన కూడలితో పాటు కిచులట పల్లె ఎల్లాపూర్ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతోటి ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతోటి మేడే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గం అంతర్జాతీయ దినమే మేడే అని అన్నారు. శ్రామిక ప్రజల దోపిడీకి అణచివేతకు మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక రాజకీయ సంస్కృతికి సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్టు సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 10 గంటలు 16 గంటలు 18 గంటలు పనిచేసేటువంటి తరుణంలో మనము ఇట్లయితే మనం బతికేటట్లేము. మనకు కనీసం ఆరోగ్యం కూడా సహకరించే పరిస్థితి లేదు కనుక మనం ఉద్దేశం కొద్ది ఆ సమయంలో జరపడంతో నిరాయుధులైనటువంటి ఎలాంటి ఆయుధాలు లేనటువంటి వ్యక్తులపై కాల్పులు చేసినటువంటి పోలీసులు దానిపై అదే ప్రపంచ కార్మికుల ఏకం కండి అనే ఒక నినాదంతో ఇవాళ మేడే జరుపుకుంటున్నాం. ఒక్క భారతదేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో ఇవాళ మేడే జరుపుకుంటున్నాం. ఈ మేడే జరుపుకుంటున్న మనం ఈ మేడలు ఈ ప్రభుత్వాలు అధికారిక పార్టీలు గుర్తిస్తాను. ఇప్పటికీ ఈరోజు కూడా మన త్యాగాలు గుర్తించకుండా పోరాటం గుర్తించకుండా మన కర్మగాని ఎలా ఈ అధికార పార్టీ నా ఉద్దేశంలో ఈ ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తప్పనిసరి జరిగింది. సరే అయినప్పటికీ మనం శాశ్వతంగా మనం నిరంతర ప్రక్రియగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కార్మికులు ఐక్యత లేకనే అసంఘటిత కార్మికులు సంఘటితంగా లేక సంఘటితమైన మనం పోరాడకపోతే రానున్న రోజులు ఇంకా గడ్డు పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. ఇవాళ అవుట్సోర్సింగ్ సిస్టమ్ లేనే లేదన్నటువంటి